వేరే వేరే మండలానికి చేస్తున్నారు. కావున ఈ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి వచ్చినా మాకు కూడా ఒక రోజు టైం అంటూ వస్తుంది. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ అపోజిటే ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో పెద్దవనంలో మేము అక్కడ దాకా పోలేము. హాస్పిటల్ కూడా కర్నూలు పోవాలంటే పోనీకి రాదు. ఇంకా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఆదోన్లోనైతే ఇంకా ఆదోన్ కూడా మండలం జిల్లా చేస్తే అక్కడ కూడా మాకు హాస్పిటల్ కాలేజీలు కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మా సమస్య న్యాయమైన దానికి మేము అందరూ పోరాడుతున్నాము. పోరాడతాం కూడా చేసే వరకు నిరాహార దీక్ష అంటూ మేము వదలము, మా పట్టు విడలము. గ్రామాన్ని మండలం చేయాలని 20 రోజుల నుంచి మేము ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాము. ఏ అధికారులు కానీ నాయకులు కానీ ఇప్పటి వరకు మా వైపు చూసింది లేదు. మా గ్రామాన్ని మండలం చేయాలని ఏ అధికారి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. మేము మా గ్రామాన్ని మండలం చేసుకునే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మా గ్రామం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మా గ్రామాని కోసం నేను ప్రాణ త్యాగం చేస్తాను. మండలం సాధించుకునే వరకు మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎవరు మా గ్రామానికి అడ్డుపడతారో వాళ్ళని అతి త్వరలో తెలుసుకొని మీ ప్రెస్ మీట్ ముందు పెడతామో వాళ్ళు మా గ్రామానికి అడ్డుపడే వాళ్ళ పేర్లు. కానీ మా గ్రామానికి అందరూ సహకరించాలని నాయకులు అధికారులకి మేము ధన్యవాదాలతో కోరుతున్నాము. మా పెద్ద తుమ్మలం గ్రామం ఇప్పటికే చాలా నష్టపోయాము, వెనుకబడిపోయినాము. మా గ్రామానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకసారి ప్రజల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సేకరించండి. మా గ్రామము మీకు ఎలాంటిదో తెలుస్తుంది. మా గ్రామము పెద్ద గ్రామము, ఆదోను మండలానికే పెద్ద గ్రామము. మాకి మండలం చూసిన పాత్రికేయ మిత్రులకు, మా యువతకు, వీళ్ళందరికీ ముందుగా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా బంద్ చేయడానికి కారణం వచ్చేసి 1987 నుంచి మా గ్రామం అణగారికి ఉంది. ఆ సమయంలోనే పెద్ద తుమ్మలం మండలంలో ప్రకటించి పెద్ద కడుపు మండలంగా రాత్రికి రాత్రే ఏదో రాజకీయ కారణాల వల్ల ఆ సమయంలోనే నష్టపోయినాము. మళ్ళా ఈ సమయంలో పెద్ద తుమ్మలం వస్తుంది చేస్తుంది అని మా నాయకులందరూ మాకు ఊరించి నెల ముందు 2 నెలల ముందరే మా యువత అంతా మేల్కొనాలని చూస్తే వాళ్ళను నిద్రపుచ్చారు. కానీ చివరకు మాకందరికీ మరి 87లో ఏం జరిగిందో ఈ 2025లో కూడా అదే జరిగింది. కానీ అప్పుడు యువతలో ఉత్సాహం లేదు. కానీ ఇప్పుడు ప్రతి యువత ఒక వృద్ధుల్లోగించి ప్రతి ఒక్కరూ ఈ కార్యాచరణ సాధించుకునేంత వరకు పోరాడి తీరుతాము. వాళ్ళు ఎంత దూరం పోయినా ఆ యువతకు మేము గ్రామ పెద్దలుగా వెన్నంటి ఉంటాము. మంచికైనా దేనికైనా వాళ్ళు ఎంతవరకు పోయినా మేము సాధించి తీరే వరకు పోరాడుతూనే ఉంటాము. ఇటువంటి ఈ రోజు ఇంకా ఇది ప్రారంభం. ఇంకా ముందు ఎన్నో ఆచరణ పెట్టాలని చెప్పేసి మా యువత మేమంతా ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసి గ్రామాన్ని మండలంగా సాధించే వరకు పోరాడి తీరుతాం. ఇక్కడికి వచ్చిన మిత్రికేయులకు, మా సోదరి మండలకు, ఇంకా మా స్నేహితులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు నా యొక్క జోహార్లు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి కార్యాచరణ ఎక్కడి నుంచి చేస్తున్నారో ఏం లేదో కానీ ప్రతి ఒక్కరికి ఉత్సాహం వచ్చే విధంగా చేస్తున్నారు. ఇవే నా ధన్యవాదాలు. ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామానికి మనం బంధు ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు, మరి ఆ నాయకులు, మండల సాధన కమిటీ సభ్యులు, మా కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మరి బంధు కార్యక్రమానికి పాల్గొని మరి బంధుని సంపూర్ణంగా బంధు చేయడం జరిగింది. కాబట్టి ఈ మండలం సాధించే వరకు మేము పోరాడతాము. ఎందుకంటే మరి అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న పెద్దతుమ్మల గ్రామాన్ని విస్మరించి వేరే గ్రామానికి మరి మండలం కేటాయించడం జరిగింది. గతంలోనే 30 సంవత్సరాలు కూడా మాకు అన్యాయంగా గురవుతూ ఉన్నాము. మాకొచ్చే మండలం పెద్ద కడుపుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి సబ్ కమిటీలు సంతకాలు లేక, తీర్మానం లేక వాళ్ళు ఏకగ్రీవంగా మండలాల్లో చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి
మా గ్రామము మండలం చేయడానికి 17 గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి చుట్టుపక్కల మరి మండలం నుంచి కూడా బాపులదొడ్డి, పులికానమ, చిన్న తుమ్మలము, మేగడోన, పీగులగొట్టు, గవిగెట్టు, మరి నెమిలికల్లు గ్రామాలు కూడా మా గ్రామంలో కలుస్తా అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మా గ్రామాన్ని మండలం చేస్తే ఒక వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రామాల అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశం ఉంటుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ ని మరి పాలకులైతేనేమి, అధికారులైతేనేమి గుర్తించి మా మండలాన్ని కంపల్సరిగా మండలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, అదే భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది. మా గ్రామానికి కోపం వస్తే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం. మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగుదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో అన్ని యువకులని, ప్రజలని, ప్రజా సంఘాలని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ ఏకతాటిపైగా నిర్ణయించి మేమందరూ మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. వెంటనే గ్రామంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసి ఫర్దర్ కార్యక్రమం ఏమనేది మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మా సొంత గ్రామమైన టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు మా మండలాన్ని మరి ఇవ్వడానికి మీరు సహకరించాలని, మరి మొన్ననే మరి మా కర్నూలుకు వచ్చి కూడా మరి టీజీ భరత్ గారు లేకపోయిన వెంటనే మేము వెనక రావడం జరిగింది. మరి వెంటనే మరి మా అందరూ కార్యాచరణ ఏర్పాటు చేసి దాదాపు 500 సభ్యులతోన మరి టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతాము. కాబట్టి మా డిమాండ్ ని మీరందరూ అర్థం చేసుకుని టీజీ భరత్ గారు కూడా మీరు కూడా సొంత గ్రామమే కాబట్టి మాకు కూడా న్యాయం చేసి మా మండలాన్ని సాధించి పెట్టాలని నా గ్రామ ప్రజల తరఫున, నా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి రాజకీయ నాయకులు, అధికారులు మీరంతా తప్పిదం ఏ విధంగా అయితే చేశారో అదంతా సాల్వ్ చేస్తూ మరి రీఎడిఫై కింద మా గ్రామాన్ని మండలం చేయాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న మా మండలం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నా గ్రామ ప్రజల తరఫున, నా చుట్టుపక్కల గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మండలం సాధించి పెట్టాలని అధికారులకు, రాజకీయ నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జై హింద్. నా పేరు డి సూర్యరాజ్, పెద్ద తుమ్మల గ్రామం.